హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మేము శివరాత్రి రోజైతే తలకోనకు వెళ్ళాము. సో ఆ వ్లాగ్ అండి ఇది. శివరాత్రి రోజైతే మా ఊరు నుంచి తలకోనకి డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు అయితే వేస్తారు. ఈ బస్సెస్ కూడా కంటిన్యూగా ఒక 2 days అయితే బాగా నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ బస్ చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది ఎంత బాగా ఫ్రీగా కూర్చొని ఉండారో చూడండి. ఇంకా సీట్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం ఈ బస్ కాకుండా ఇంకొక బస్సులో అయినా వెళ్ళొచ్చులని అంత కాన్ఫిడెంట్గా మనం ఉండొచ్చు. మా ఊరు నుంచి తలకోనకైతే ఒక 4 hours అయితే పట్టింది. ఇక్కడైతే మేము తలకోనలో దిగాము. దిగుతానే మనకు వెంటనే మనము తినడానికి కూడా చాలా అన్నదానాలు అనేది చేస్తూ ఉంటారు. ఇంకా చాలా మనకు ఫుడ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. మనం ఏమైనా కానీ కొనుక్కొని తినొచ్చు. టెంపుల్కి ఒక 10 minutes దూరంలో మనల్ని అయితే దింపేస్తారు. సో మనం అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. తలకోన ఎక్కడుందంటే మనకు తిరుపతి నుంచి ఒక 57 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ తలకోనకు వెళ్ళాలంటే తిరుపతి నుంచి బాక్రాపేట మీదుగా బస్సెస్ అనేది వెళ్తాయి. సో మనకు ఎవరైనా తిరుపతిలో కానీ వెళ్ళాలనుకున్నా, లేకుంటే ఎవరైనా కానీ తలకోనకు వెళ్ళాలంటే తిరుపతి నుంచి కానీ పీలేరు నుంచి కానీ గంటకి బస్సెస్ అనేది దొరుకుతాయి. శేషాచలం కొండల్లో ఒక కోన తలకోన, ఇంకా ఇలాంటి కోనలు అయితే చాలా అయితే ఉన్నాయంట. కైలాస కోన, నేల కోన, పెంచుల కోన, మూల కోన, గుండాల కోన, ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడున్న మహాశివుడు అయితే చాలా విశిష్టమైనది. ఈ తలకోన అయితే సిద్ధేశ్వరుని మహిమలతో చాలా ప్రాసిద్ధమైనది. ఇక్కడైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడికి చాలామంది భక్తులు దేవుని దర్శనం చేసుకున్నాక తర్వాత తలకోన వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి తలకోన వాటర్ ఫాల్స్ అయితే ఒక 2 kilometers అయితే ఉంటుంది. ఒక 1 kilometer అయితే బాగా సాఫీగా నడవచ్చు. తర్వాత ఇంకొక 1 kilometer అయితే కొంచెం రాళ్ళు, ఎత్తులు, తగ్గులు అయితే చాలాగానే ఉంటాయి. సో అక్కడ ఈజీగా నడవడానికి కొంచెము స్టెప్స్ అయ్యి బాగా ఏర్పాటు చేసి దాన్ని మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా చేశారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గర్భగుడి. ఇక్కడే లోపలికి వెళ్తే ఇంకా దేవుడు అయితే వస్తారు. సో ఇక్కడ నుంచి అయితే మొబైల్ అలౌడ్ లేదు. నేనైతే కొంచెం అయితే నాకు వీలైనంత వరకు నేనైతే కవర్ చేశాను. మీరు ఎవరైనా ఈ వీడియో కానీ తెలియని వాళ్ళు చూస్తుంటే, ఒకవేళ మీరు తిరుపతి దగ్గరలో ఏదైనా విజిట్ చేయడానికి వచ్చినా కానీ, తిరుపతికి వచ్చినా కానీ ఇక్కడికి మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. తలకోన చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం. థ్యాంక్ యూ.